వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని శ్రీ సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన జరిగే గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని శ్రీ సాయిబాబా మందిరం చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ సారంగం విజయభాస్కర్ తెలిపారు. బాబా మందిరంలో శనివారం ఆయన గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాబా మందిరంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు శ్రీ గురు చరిత్ర పారాయణ భజన సంకీర్తనలు జరుగుతాయన్నారు. గురు పౌర్ణమి నాడు ఉదయం సుప్రభాత సేవ నుంచి కాగడ హారతి, పాలాభిషేకం, పూజ, శ్రీ సాయి సత్యవ్రతం, మధ్యాహ్నం హారతి, అన్నప్రసాదం, సాయంత్రం పల్లకి సేవ, సామూహిక హారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని విజయభాస్కర్ తెలిపారు. సాయిబాబా సత్సంగం 1993లో ప్రారంభమైంది. ఆ తదుపరి నిరంతరం చెందుతూ 2018 విజయదశమి రోజున అంటే బాబా సమాధి అయ్యి 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఇక్కడ బాబా 5.5 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ కార్యక్రమాలు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా జరుగుతున్నది. భక్తుల యొక్క అందరి సహకారంతో 3D మోడల్గానే ఉండాలనే ఉద్దేశంతో లేటెస్ట్ 3D ఎలా ఉన్నదో అదే మోసరిగా సమాధి తర్వాత ఆ ముందు ఆర్చి ఇవన్నీ కూడాను ఈ గురు పూర్ణిమలోగా తయారు చేయాలనే ఉద్దేశంతో భక్తుల కోరిక మేరకు ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. గురు పూర్ణిమ రోజున ఉదయం మొదలుకొని కార్యక్రమాలు ఉంటాయి. 5:30కి సుప్రభాత సేవ, 6 గంటలకి కాకడ హారతి, 7 గంటలకి పాలాభిషేకం, 9 గంటలకు శ్రీ సాయి సత్యవ్రతం, 12 గంటలకు మధ్యాహ్న హారతి, 12:30కు అన్నప్రసాద వినియోగం, అన్నదానం అంటాము, అన్నప్రసాద వినియోగం ఉంటుంది. తిరిగి సాయంత్రం 6ంటికి సంధ్యాహారతి, 8:30కు 7 నుంచి 8:30 వరకు సత్సంగమ భజన కార్యక్రమాలు, తర్వాత 8:30కు పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. చివరిగా స్టేజ్ హారతి,